గాజాలోని ఆసుపత్రి కింద హమాస్ సొరంగాన్ని గుర్తించింది ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్. ఆ సొరంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. గాజాలోని కీలక ఆసుపత్రుల కింద హమాస్ సొరంగాలను ఏర్పాటు చేసుకుని అక్కడి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని ఐడిఎఫ్ ఆరోపించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసిన క్రమంలో ఖాన్ యూనిస్లోని ఒక కీలకమైన ఆసుపత్రి కింద హమాస్ సొరంగం కనుగొన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్లో సొరంగాన్ని గుర్తించామని హమాస్ సీనియర్ కార్యకర్తలు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్గా ఇజ్రాయెల్పై దాడులకు ప్రణాళికలు రచించే స్థావరంగా ఉపయోగిస్తున్నారని సైన్యం వెల్లడించింది. సొరంగానికి సంబంధించి వీడియోను ఐడిఎఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో సొరంగంలో ఆయుధాలు, నిఘా సామాగ్రి, ఇతర పరికరాలు ఉంచిన కంట్రోల్ రూములు కూడా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలన్ బి గ్రేడ్ యహాలోమ్ యూనిట్ ప్రత్యేక దళాలు చేసిన ఆపరేషన్లో ఈ వీడియోను సేకరించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. 2023లోనూ ఇదే విధంగా గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్టు ఐడిఎఫ్ గుర్తు చేసింది. వాటిని ధ్వంసం చేయడానికి దాడులు చేసినప్పుడు అక్కడ ఉన్న అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. అయితే ఇజ్రాయెల్ వాదనలు అసత్య ప్రచారాలని పాలస్తీనా అధికారులు, వైద్య సిబ్బంది కొట్టిపడేశారు.